హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ అటుకుల ఉప్మా అండి. దీన్నే చాలామంది పోహా అని కూడా అంటారు. మేమైతే అటుకుల ఉప్మా అంటాము. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కానీ తినడానికి చాలా బాగుంటుంది. అలాగే చాలా త్వరగా అయిపోతుంది. ఈ అటుకుల ఉప్మా చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో వేరుశనగ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎక్కువగా వేయించక్కర్లేదు, మెత్తగా మగ్గితే సరిపోతుంది. తర్వాత ఇందులో మనం అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకోవడానికి ఇలా గిన్నెలో వాటర్ తీసుకుని అందులో మనం తీసుకున్న అటుకులు వేసుకొని ఒకసారి అలా తడుపుకొని పిండుకొని వేసేసుకోవడమే. ఎక్కువసేపు వాటర్లో నానితే ఈ అటుకులు మెత్తగా అయిపోతాయి. అందులోనూ మనకి పొడిగా రావు. ఉప్మా అనేది పొడిగా రాదు, ముద్దలా అయిపోతుంది. అందుకే నేను జస్ట్ ఇలా వేసి పిండేసి ఇందులో వేసేస్తున్నాను. ఇలా మొత్తం అటుకులన్నీ వేసేసుకోవాలి. నాదైతే ఇది ఇంట్లో ఆడించుకున్న అటుకులు వాడాను. సో ఇలా మొత్తం అటుకులన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ. ఇది దించేసుకున్న తర్వాత మనం లెమన్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. లేదు ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.